వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి ముందుగా బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైటెక్ సిటీలో 3వ ప్రపంచ మిఠాయి మరియు నామ్కిన్ కన్వెన్షన్ ఎక్స్పో ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేసిన FSSAI CEO పవన్ కుమార్. ప్రకాశం జిల్లాలో పౌరసత్వ బిల్లుకు నిరసనగా భారీ ర్యాలీ. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలంటూ నినాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్. సంక్రాంతి సంబరాలకు ఊరిబాట పట్టిన ప్రజలు. ఇక వివరాల్లోకి వెళితే ప్రపంచ మిఠాయి మరియు నామ్కిన్ కన్వెన్షన్ ఎక్స్పో 2020 హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ప్రారంభించారు. 2 రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ యొక్క అన్ని పరిమితులను చర్చించడానికి ఏర్పాటు చేశారు. 2020 జనవరిలో హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో FSSAI CEO పవన్ కుమార్ అగర్వాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నామ్కిన్ నిర్వహిస్తున్న ఈ ఎక్స్పో దేశవ్యాప్తంగా స్వీట్ మరియు నామ్కిన్ తయారీదారులు పాల్గొన్నారు. इस मंच की और शोभा बढ़ेगी। आज आप लोग मालूम पड़ेगा कि कौन कौन लोग हैं जिन्होंने इस इंडस्ट्री को यहाँ तक पहुँचाया है। तो कुछ अवार्ड हैं जो जिनके नाम मैं बताऊंगा अभी, और वो धीरे धीरे अवार्ड हम लोग वालों नाम लेना शुरू करेंगे और उनको लेना शुरू करेंगे। सबसे बड़ा पहले तो हमारे पास है अवार्ड ऑफ एमिनेंस। एनर्जी तो अच्छी खासी होनी चाहिए, ये तो मैं नहीं एक्सपेक्ट कर रही थी सबसे। कुछ तो एनर्जी चाहिए। పౌరసత్వ బిల్లుకు నిరసనగా ప్రకాశం జిల్లా కొమరోలు జమాయత్ ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. ఏక పౌరసత్వ బిల్లు ఒక ముస్లిం సంఘాలకే కాదని భారతదేశం మొత్తానికి ప్రమాదకరమని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జీఎంఆర్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ప్రజలు హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ స్థానికుల మద్దతు కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి లచ్చిరాం, ధనలక్ష్మి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. వర్తిల్లాలి వర్తిల్లాలి లచ్చిరామన్న నాయకత్వం వర్తిల్లాలి ఓట్ ఓట్ మళ్ళీ నాకు కాపీ చెప్పాలి కదా, ఎవరున్నా చెప్పాలి. మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో గల విద్యుత్ నగర్ 3వ వార్డులో మా భార్య రెడ్డి సరితారెడ్డి నామినేషన్ నిన్న వేయడం జరిగింది. నామినేషన్ వేయగానే ఈరోజు ప్రచారం ప్రారంభించినాము. ఈ ప్రచారానికి భారీ ఎత్తున ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. తప్పకుండా చేస్తాం మీకే అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మేము ఎన్నో ఏళ్ళు చేసిన ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఐజీ విద్యుత్ నగర్లో తెల్లాపూర్కు సంబంధించినటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 3వ వార్డు నుంచి నా కుమార్తె ధనలక్ష్మి గారు తెలంగాణ పార్టీ అధిష్టాన వర్గం కోరిక మేరకు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నిన్ననే కార్యకర్తల అందరి సమక్షంలో తెల్లాపూర్ నామినేషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజే భగవంతుని ప్రార్థించుకొని ముఖ్యమంత్రిని కలవడం కోసం ఇప్పుడే మా బిడ్డను తీసుకొని మేము ఇక్కడ ఇంటిని ప్రచారం చేస్తున్నాం. దానికి ఈ కార్యక్రమానికి బాగా సహకరిస్తున్నటువంటి మా ఎక్స్ వార్డు మెంబర్ సుమతి గారు, అదేవిధంగా ఎక్స్ వార్డు మెంబర్ సిల్లోమణి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యాదగిరి యాదవ్ గారు, ఎక్స్ ఎంపీటీసీ గారు, మరి ఇక్కడ ఇంతకుముందు పనిచేసే వార్డు మెంబర్లు అందరూ కూడా పూర్తి సహకారం ఇస్తారు. అయితే మా యొక్క ధనలక్ష్మి గారు ముఖ్యంగా ప్రతి ఇక్కడే నివాసం ఉండే వ్యక్తి. ఏదైతే కాంగ్రెస్ పోటీ ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటారు. వాళ్ళు ఉండేది నల్గొండ దగ్గర మన లక్ష్మీ గారు అక్కడ నివాసం ఉంటారు. వాళ్ళు ఏదో డబ్బుతో ఎన్నికల్లో ఏదో చేద్దామని ఇక్కడ వస్తారు. ఈనాడు ఎందుకంటే ఈ యొక్క ధనలక్ష్మిని గెలిపిస్తే ఏముంటుందంటే టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇక్కడ నాకు కార్పొరేటర్గా నా బిడ్డగా మా మద్దతు ఉంటుంది. ఈ యొక్క ధనలక్ష్మి గారి భర్త ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసి ఇక్కడ ఎన్ని కాలనీ వాసులు ఈ ఎంఐజీ కాలనీలో చాలామందికి పాండు అనే వ్యక్తి చాలా ఇక్కడ సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క నా బిడ్డను ధనలక్ష్మిని గెలిపిస్తే అలా భర్త ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటైతే సమస్యలు చెప్పడానికి అందుబాటులో ఉండరు. అదేవిధంగా వాళ్ళు ఉండేది నల్లగొండల లక్ష్మీనగర్లో ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఇదే బస్తీలో ఉండి ఏ సమస్యకైనా అందుబాటులో ఉండే వ్యక్తి ధనలక్ష్మి గారు. అదేవిధంగా ఈ కాలనీలో అండర్గ్రౌండ్ చాలా నివారణ మా హరీష్ రావు గారు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ధనలక్ష్మి ప్రెసిడెంట్ ఉంటే
ఇక్కడే ఈ యొక్క కౌన్సిలర్ ఏమి గెలుస్తుంది పక్కనే మన యొక్క సోమిరెడ్డి గారి సతీమణి ఆమె చైర్మన్గా రేపు గెలవబోతుంది. అక్కడ చైర్మన్ ఇక్కడ కౌన్సిలర్ గారు ఉంటే ఈ యొక్క ఎంఐజీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా కార్పొరేటర్ ఎందుకంటే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ముఖ్యమంత్రి మాకు సత్సంబంధాలని అందులోని ఎమ్మెల్యే గారు నా మిత్రుడు కాబట్టి ఈ యొక్క ఎంఐజీ సమస్యలు ఏమున్నా వాటి వెంటనే నేను నా బిడ్డ గెలిపిస్తే వారి పూర్తి నా డివిజన్ 112 ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నానో అంతకన్నా బాగా ఇక్కడ చేయిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఏమైంది మనకేదో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి పాలనలో ప్రతి 70 సంవత్సరాల నుంచి చేయని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇవాళ మన యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటాం. ఇదే ఎంఐజీలో చూస్తూ ఉంటే మన సోమిరెడ్డి గారు సర్పంచ్ గారు గత 6 సంవత్సరాల్లో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ అయ్యి ఈనాడు హరీష్ రావు గారు మన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని సందర్భంగా మనం చెప్తున్నాం. ఇవన్నీ మేము ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఈనాడు తెల్లాపూర్లో చూడండి ఇలా సాంపి పోయడానికి కూడా ఆకిలి లేకుండా సీసీ రోడ్డు చేసిన ఘనత సోమిరెడ్డి గారు దక్కుతుంది. అదేవిధంగా మన తెల్లాపూర్ మున్సిపల్ నుండి నాకు 3వ వార్డులో అభ్యర్థిగా ఎంపిక చేశారు టీఆర్ఎస్ నుండి. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. స్థానికంగా నేను ఇక్కడ విద్యుత్ నగర్లోనే నివాసం ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఏ అభివృద్ధి పనులైనా సరే మన కేసీఆర్ ద్వారానే అవుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్కే అందరూ ఓటు వేయించి గెలిపించాలని నేను ఈరోజు నుండే ప్రచారంలోకి ముందుకు వస్తున్నాను. చెప్పండి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే ఈరోజు మన తెలంగాణ ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. నేను షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పెన్షన్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధిలోకి మన కేసీఆర్ తీసుకురావడం వల్లనే కేసీఆర్ కిట్టు నేను ఇంటింటికి మామూలుగా టికెట్ కోసం వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా చెప్పాను నాకు టికెట్ వస్తే మీరు అందరు మద్దతు ఉండాలి అని. అందరూ సరే అని అన్నారు. కేసీఆర్కి కాకపోతే ఎవరికి వేస్తాము, ఇన్ని అభివృద్ధి పనులు చేసిండు అని కూడా ఇంటింటికి చెప్పారు. నేను అనుకున్న విధంగా నాకు టికెట్ కూడా కన్ఫామ్ అయింది. సోమిరెడ్డి గారు చాలా అభివృద్ధి చేసిండు. మన ఈ తెల్లాపూర్లో మన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, మన హరీష్ రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మన సింధు ఆదర్శ్ రెడ్డి, తొంటాంజయ్ గారు వీళ్ళందరి సహకారంతో నేను ముందుకు వచ్చిన. నమస్కారం అండి. నా పేరు పాల్తియా లక్ష్మీరామ్. నేను ఉండేది ఎంఐజీ ఫేజ్ 2 పటంచెరు నియోజకవర్గం. టీఆర్ఎస్ పార్టీ తరఫున వార్డు నంబర్ 5 నుంచి నేను కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్డు నుంచి ఇక్కడ ప్రతి ఇంటింటికి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం చేపట్టిన పథకాలు అందరిలో మేము చెప్తున్నప్పటికీ అందరికీ ఈ పథకాల తరఫున బాగా న్యాయం జరిగిందని అందరూ చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికి గెలుపు ఖాయమని ప్రజల అభిప్రాయపడుతున్నారు. మేము ఇప్పుడు ఇంటింటికి తిరిగిన సర్వేలో అందరూ చెప్పేది ఏంటంటే కారు గుర్తుకే ఖచ్చితంగా మేము ఓటేస్తాం, ఎందుకంటే మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము లబ్ధి పొందామనే వాయిస్ ప్రజలు కనబడుతుంది. కనుక మా 5వ వార్డు నుంచి కావచ్చు, మా తెల్లాపూర్ ఏదైతే మేజర్ గ్రామం మున్సిపాలిటీ ఉందో ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మద్దికుంట గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్, శ్మశాన వాటిక, హరితహారం, ఇంకుడు గుంతలు, పరిసరాల పరిశుభ్రత పనులను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండ నరసయ్య, మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా, ఉప సర్పంచ్ కదిరి తదితరులు పాల్గొన్నారు. బ్యాచ్ కూడా మనకి ఇప్పుడు పైకి వెళ్ళింది అంటే 13.
మొక్కలు పడాలి స్వామి స్వామి ఇంకా చంద్ర లక్ష్మీ వాటి టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి బయలుదేరారు. పలుచోట్ల మున్సిపల్ ఎన్నికలకు నాయకులు అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. మీర్పేట్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలోని 25వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ చేసిన ముత్యాల కృష్ణ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపనపల్లె గ్రామంలో వైఎస్ఆర్ బీమాలో సభ్యుడు కాశీరావు డెంగీ జ్వరంతో మృతి చెందాడు. దీంతో వైఎస్ఆర్ బీమా పథకం కింద రంగనాయకులు శ్రవంతి, మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆదిలక్ష్మి శిరీషలు మృతుడి భార్య ఈశ్వరమ్మకు 5,000 రూపాయలు అందజేశారు. బీమా ద్వారా 2 లక్షల రూపాయలను త్వరలో అందజేస్తామన్నారు. నమస్కారం అండి. ఈరోజు కొమరోలు మండలం గోపానపల్లె గ్రామంలో ఎర్రబోయిన కాశీరావు అనే వ్యక్తి డెంగ్యూ జ్వరంతో మరణించడం జరిగింది. అవునా, ఆయనకు 2 లక్షల రూపాయలు బీమా సహాయం కింద మంజూరైనవి. మట్టి ఖర్చుల కింద ఈశ్వరమ్మ అయినటువంటి ఆయన భార్య నామినీకి అందించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా క్లస్టర్ సిసి రంగనాయకులు గారు, తర్వాత మా మండల సమైక్య అధ్యక్షురాలు ఆదిలక్ష్మమ్మ గారు హాజరయ్యి వారి చేతుల మీదుగా ఈశ్వరమ్మ నామినీ అయినటువంటి ఆమెకు అందించడం జరిగింది.
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో 12 వార్డులకు గాను మొదటి రోజు 75 నామినేషన్స్, చివరి రోజు 50 మంది నామినేషన్ దాఖలు చేశారు. కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో 9263 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో పోటీకి మోడీ విధానాలు, అమిత్ షా ఆలోచనలు గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రమేష్ 4 రాండమ్మా లోపలికి రండి. నెరవేర్చినట్టయితే మేము చర్చకు సిద్ధం. ఇవాళ ప్రజలు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, ప్రజలు మున్సిపల్ ఎలక్షన్లు ఎక్కడైతే అవుతా ఉన్నాయో అక్కడనే పింఛన్ ఇస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. వినండి, ఇప్పుడు ఈ వర్ధనపేటలో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, తొర్రూరులో ఉన్నాయి, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా తీసుకున్నట్టయితే పరకాల్లో ఉన్నాయి, తర్వాత మైపాదులో ఉన్నాయి, తర్వాత భూపాలపల్లి. అయితే ఈ ప్రాంతాలలోనే ఇవాళ 2-3 నెలల కంచి దాని పెన్షన్స్ ఇప్పుడు ఇస్తున్నాడు. ఎందుకంటే తిడుతూ ఉన్నారు. రెండోది రైతు బంధు కూడా. తర్వాత ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు రాకుండా 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఉన్నాయో ఇవాళ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆయన పరిపాలన నడుస్తాను తప్ప ఇచ్చిన హామీలకు ఏ మాత్రం కూడా అసలు ఇంతవరకు కూడా ఆయన ఒక హామీ కూడా నెరవేర్చారు. ఇవాళ ఎన్నికల స్టంట్ తోటి ఇవాళ గెలవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఎమ్మెల్యేల సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్లో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీఎం రామ్కి శిక్షణ వల్ల ఎన్నో ప్రయోజనాలు గురించి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎం అనే రామ్ సింగ్, డిఎం అంజీ, ఎంఎం సాబేర్, శివకుమార్, స్వరూప, లక్ష్మణ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి కెరాస్టర్స్ ను సినీ నటులు విజయశాంతి, పాయల్ రాజ్పుత్, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయశాంతి, పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ ఫ్యాషన్ గా ఉండటమే కాదు మరింత అందంగా కనిపించేందుకు నేటి తరం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మిర్రర్స్ లగ్జరీ సెలూన్ వ్యవస్థాపకులు విజయలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ కేలాన్స్ 7 స్టార్ అనుభూతి ఇస్తుందని తెలిపారు. దేశంలోనే మొదటి కేలాన్స్ ను హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. చాలా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ గాట్ టు మీట్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ పర్సన్, విజయశాంతి గారు. I just met her and I'm so overwhelmed and so emotional. I mean, I can't express that in words. And today we all have gathered for this beautiful lounge launch. So thank you so much Vijayalakshmi garu for inviting me again for her event. And you know what? One thing about this lady is she has been inspiration to so many lives. I mean, she inspires, she make people look so beautiful, and she's doing a fantabulous job. So Vijayalakshmi garu, thank you so much. ఇంతమంది ఇంత అందమైన వాళ్ళు ఇంత అందులో మా విజయశాంతి అమ్మగారిని అందరినీ చూసేటప్పటికి ఈవెన్ ఐ ఫర్గాట్ లైక్ ఈరోజు ఏంటి అనేది. సో బేసికల్లీ ఇఫ్ యూ కెన్ సీ కరెస్తాస్ లాంచ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మిర్రర్స్లో అది లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. నేను ఎప్పుడు కూడా ఒక రేస్లో ఉంటాను, ఏ చేసినా నేనే నెంబర్ 1, నేనే ఫస్ట్ చేయాలి. సో ఆ నెంబర్ 1 స్థానానికి అడిక్ట్ అయిపోయాను కాబట్టే నేను ఐఎమ్ లైక్ ఆల్వేస్ దేర్. అండ్ నా గురించి నేను పొగుడుకోవడం కన్నా నాకు నా వెనకుండి నడిపించింది, నన్ను ఇంత పెద్దగా చేసింది డెఫినెట్లీ ఇట్స్ L'Oreal అండ్ కెరస్తాస్, ద గ్రేట్ టీమ్స్. సో ఇవాళ ఆల్మోస్ట్ 15 people from all the way from Bombay, they are here just to wish me. So thank you sir, DP sir and all of you.
my heartfelt thanks to all of you. And Mirrors kuda 20 years complete for its best hair care routine. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏసీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి మరియు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సాఫల్యం చేసి వల్ల ఈ హాల్కి బిఎన్ఎస్ నిజానికి జర్నలిజం ఇప్పుడున్న స్థితిలో ఇంతకుముందు భవిష్యత్తు కూడా కొంత ఆందోళనకరంగా ఊహించుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరు విడుదల సందర్భంగా స్థానిక శ్రీనివాస థియేటర్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ మరియు పట్టణ అధ్యక్షులు జక్కుల రవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమా గోదావరిఖని సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సందర్భంగా ఫ్యాన్స్ అందరం కలిసి ఈ రోజు కేక్ కటింగ్ చేయడం మరియు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. పొద్దున 8 గంటలకే స్పెషల్ మార్నింగ్ షో వేసి ఫ్యాన్స్ అందరం సినిమా చూస్తున్నాం. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ సినిమా కూడా టాక్ మంచిగా వచ్చింది. సినిమా మహేష్ బాబు గారు ఏ చేసిన ఒక పాయింట్ మీద చేస్తాడు. ఆ రోజు శ్రీమంతుడు ఒక ఊరు కోసం, భరత్ అనే నేను ఒక రాజకీయాల గురించి, మహర్షి ఒక రైతు గురించి, మరి ఇది కూడా ఒక సైనికుడు సైనికుడికి పడే బాధలు ఏంటో ఈ సినిమా ద్వారా నిర్మించిన మహేష్ బాబు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, స్టార్ స్టార్ సూపర్ స్టార్, స్టార్ స్టార్ సూపర్ స్టార్, స్టార్ స్టార్ సూపర్ స్టార్, స్టార్ స్టార్ సూపర్ స్టార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హైటెక్ సిటీలో 3వ ప్రపంచ మిఠాయి మరియు నామ్కిన్ కన్వెన్షన్ ఎక్స్పో, ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేసిన FSSAI CEO పవన్ కుమార్. ప్రకాశం జిల్లాలో పౌరసత్వ బిల్లుకు నిరసనగా భారీ ర్యాలీ, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలంటూ నినాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్, సంక్రాంతి సంబరాలకు ఊరిబాట పట్టిన ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT News.